పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలపై శాసనసభ్యుడు కడియం శ్రీహరి స్పందించారు. ఆయన స్పందనను ఇప్పుడు చూద్దాం. ఓకే, ఎమ్మెల్యేల అనర్హత విషయంలో 4 వారాల్లోగా స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మనతో మాట్లాడడానికి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ తీర్పుపై మీరేమంటారు? హైకోర్టు తీర్పును నేను మీడియా ద్వారానే తెలుసుకోవడం జరిగింది. హైకోర్టు తీర్పు పూర్తి పాఠము నేను చూడలేదు. హైకోర్టు తీర్పు పూర్తి పాఠము అందిన తర్వాత దానిపైన అధ్యయనం చేసి న్యాయ నిపుణులతోని పార్టీకి సంబంధించిన పెద్దలతో కూడా మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఇది సింగిల్ జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్. దీనిపైన సాధ్యాసాధ్యాలను పరిశీలించి డివిజన్ బెంచ్కి పోయే అవకాశం ఉంటే దాన్ని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఇంకా 4 వారాలైతే సమయం ఉంది. 4 వారాల సమయం ఉంది. అన్నిటికంటే మించి ఏంటి అంటే సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులపైన 2 భిన్నమైన తీర్పులు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కూడా గతంలో ఒక రకమైన తీర్పు ఇచ్చింది, ఈరోజు ఇంకో రకమైన తీర్పు ఇచ్చింది. కోర్టుల పట్ల నమ్మకం ఉంది, అదేవిధంగా తీర్పుల పట్ల కూడా నమ్మకం ఉంది. కాకపోతే ఈ భిన్నమైన తీర్పులు రావడం వలన కొంత అయోమయానికి కూడా గురి కావాల్సి వస్తుంది. అందుకే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దీన్ని పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తే బాగుంటుంది, సమీక్ష చేస్తే బాగుంటుంది. ఓ ఖచ్చితమైన తీర్పు వెలువడితే అది దేశ ప్రజాస్వామ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీకి చంపపెట్టు అంటూ బీఆర్ఎస్ నేతలు అంతా కూడా మాట్లాడుతున్నారు. దీని మీద మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ పార్టీ ఫిరాయింపులపైన మాట్లాడే నైతిక హక్కు లేదు. 2014 నుంచి 2023 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్. ఆనాడున్న శాసనసభ వివిధ రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా పార్టీలో విలీనం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం, టీడీపీ శాసనసభ పక్షం, వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్షం, చివరికి సిపిఐ శాసనసభ పక్షాన్ని కూడా పార్టీలో విలీనం చేసుకొని తెలంగాణలో మాకెదురు లేదు, తెలంగాణలో మాకు ఎదురు లేదు అని విర్రవీగే పరిస్థితి వచ్చింది. ఒక రకంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఆ నాయకులకు ఈ తీర్పు మీద కానీ ఫిరాయింపుల మీద కానీ మాట్లాడే నైతికత లేదు, ఆ కాస్త అది కూడా వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు మాట్లాడకపోవడం మంచిది. ఉప ఎన్నికలు వస్తాయి, స్టేషన్ గన్పూర్లో కానీ ఇతర చోట్ల మాదే గెలుపని బీఆర్ఎస్ నేతలు అంటారు. తొందరపడవలసిన అవసరం లేదు. నేను ఇంతకుముందే చెప్పాను, ఇది హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు మాత్రమే. డివిజన్ బెంచ్ ఉంది, సుప్రీంకోర్టు ఉంది, దాని తర్వాత స్పీకర్ గారు ఉన్నారు, చాలా అంచెలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాము. అల్టిమేట్గా తీర్పు ఏదున్నా కూడా దాన్ని తప్పకుండా శిరస వహిస్తాం. ఆయారం లాంటి వాళ్ళకి ఇట్లాంటివి కుదరదు, చంపబెట్టని వీళ్ళు ఇందాక వినోద్ కుమార్ చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. నేను అడ్వకేట్ను తెలుసున్నట్టుగా మాట్లాడుతున్నాడు. మరి 2014, 2023 మధ్యలో కూడా ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నాడు, ప్రముఖమైన నాయకునిగా ఉన్నాడు. ఆ రోజు పార్టీ ఫిరాయింపుల మీద ఎందుకు మాట్లాడలేదు? ఇది తప్పు అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? పార్టీ శాసనసభ పక్షాలను విలీనం చేసుకున్నప్పుడు ఎందుకు నోరు మెదపకుండా అడ్వకేట్ అయ్యి కూడా చూస్తూ కూర్చున్నారు? ఈరోజు జ్ఞానోదయం అయిందా? ఈరోజు మాట్లాడాలనిపించిందా? కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. తప్పు ఎవరు చేసినా ప్రజలు శిక్షిస్తారు. తప్పకుండా చట్టాన్ని అందరం గౌరవించవలసిందే. చూద్దాం, నిర్ణయం ఏ రకంగా వస్తే ఆ నిర్ణయం దాని ప్రకారం ముందుకు వెళ్తాం.
ఈ అంశం మీద భారత నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పేసి కడియం శ్రీహరి అన్నారు. అలాగే దీని మీద పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తారని ఆయన అంటున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, హన్మకొండ.